మల్లూరు గుట్ట రహస్యం. సూర్యాస్తమయం తర్వాత ఏం జరుగుతుంది? సముద్ర మట్టానికి దాదాపు 1500 అడుగుల ఎత్తులో దట్టమైన అడవుల మధ్య ఈ ఆలయం ఉంటుంది. పగటిపూట భక్తుల కోలాహలంతో అలరారే ఈ పుణ్యక్షేత్రం సూర్యుడు అస్తమించగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో ఇక్కడికి వెళ్ళడానికి స్థానికులు కూడా సాహసించరు. దీనికి గల ప్రధాన కారణం, చీకటి పడిన తర్వాత ఈ కొండల నుంచి భయంకరమైన సింహ గర్జనలు వినిపిస్తాయని స్థానికులు నమ్ముతారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఉగ్రరూపంతో అవతరించిన నరసింహస్వామి రాత్రి వేళల్లో ఈ గుట్టలపై సంచరిస్తారని, అందుకే ఆ సమయంలో మనుషులు అక్కడ ఉండకూడదని బలమైన నమ్మకం ఉంది. దైవ కార్యాలు ముగిసిన తర్వాత అర్చకులు సైతం సాయంత్రానికల్లా కొండ దిగి కిందకు వచ్చేస్తారు. ఆలయంలోని అంతు చిక్కని అద్భుతాలు. ఈ ఆలయంలో కేవలం రాత్రిపూట వినిపించే శబ్దాలే కాదు, కంటికి కనిపించే మరెన్నో వింతలు భక్తులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తాయి. మానవ శరీరంలో ఉండే విగ్రహం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. సాధారణంగా దేవుడి విగ్రహాలు రాతితో మలచబడి గట్టిగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారి విగ్రహం తాకితే మృదువుగా మానవ చర్మంలా అనిపిస్తుంది. రక్తం కారే వింత. విగ్రహాన్ని గట్టిగా ఒత్తితే అక్కడ గుంట పడుతుందని, మరింత గట్టిగా ప్రెస్ చేస్తే రక్తం లాంటి ద్రవం వస్తుందని చెబుతారు. అందుకే స్వామివారి ఉగ్రత్వాన్ని, ఆ గాయాన్ని చల్లబరచడానికి అర్చకులు ఎల్లప్పుడూ విగ్రహానికి గంధం పూత పూస్తూ ఉంటారు. స్వామివారి నాభి నుంచి చందనం లాంటి సువాసన గల ద్రవం నిరంతరం స్రవిస్తూ ఉండడం ఇక్కడ మరో విశేషం. శాంతమూర్తిగా మార్చే లక్ష్మీ అమ్మవారు. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి గుండెల్లో బంగారు రంగులో లక్ష్మీ అమ్మవారి చిన్న ప్రతిమ ఉంటుంది. అమ్మవారు అక్కడ ఉండడం వల్లే స్వామివారు శాంతించి భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథలు. రామాయణంతో ముడిపడిన చరిత్ర. ఈ ప్రాంతానికి రామాయణ కాలంతో కూడా సంబంధం ఉంది. లంకాధిపతి అయిన రావణాసురుడు ఈ దట్టమైన అరణ్య ప్రాంతాన్ని తన సోదరి శూర్పణఖకు బహుమతిగా ఇచ్చాడని స్థానిక కథనం. ఇదే అడవిలో లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు మునులను వేధిస్తున్న కరదూషణులనే రాక్షసులతో పాటు 14,000 మంది అసురులను సంహరించారని నమ్ముతారు. ఆ తర్వాత అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసి దీనికి హిమాచలం అనే నామకరణం చేశారు. సంజీవిని లాంటి చింతామణి జలపాతం. ఈ కొండల్లో దాదాపు 470కి పైగా అరుదైన ఔషధ మొక్కలున్నాయి. ఈ మూలికల గుండా ప్రవహిస్తూ వచ్చే చింతామణి జలపాతం నీరు ఎంతో పవిత్రమైంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు, జీర్ణక్రియ సమస్యలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ తీర్థాన్ని తమ వెంట ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఈ ఆలయానికి రూట్ మ్యాప్. హైదరాబాద్ నుండి ఈ ఆలయం సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి ఉప్పల్ మీదుగా జాతీయ రహదారి 163పై వరంగల్, ఆపై ములుగు మీదుగా ఏటూరు నాగారం చేరుకోవాలి. ఏటూరు నాగారం నుండి మంగపేట మండలం వైపు వెళ్తే మల్లూరు గ్రామం వస్తుంది. సమాచారం మరియు ఆలయ వేళలు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కొండపైకి అనుమతించరు. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ప్రకృతి అందాల నడుమ దాగి ఉన్న ఒక అద్భుత దైవిక రహస్యం.